కూడదు. సరిగితే దేవునికి ఏమొస్తుంది? కోపం వస్తుంది. చదవండి, మరొక విషయాన్ని చెప్తాను. దినవృత్తాంతాల 2వ గ్రంథము 36వ అధ్యాయము 16వ వచనం. వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు ఆయన వాక్యమును తృణీకరించుచు ఆయన ప్రవక్తలను హింసించుచు, అది దేవునికి కోపం వచ్చింది. ఒకటి, దేవుని దూతలను ఏం చేశారు? ఎగతాళి చేశారు. 2, దేవుని వాక్యాన్ని ఏం చేశారు? తృణీకరించారు. 3, ప్రవక్తలను ఏం చేశారు? హింసించారు. అందుకని దేవుని కోపం వచ్చింది. దూతలు చేయని సేవను దులిన దేవుడు మనకు అప్పచెప్పాడు. పెద్దవాళ్ళు చెప్తారు, ప్రవక్తలు చెప్తారు, ఎప్పటి నుంచో బైబిల్ పండితులు చెప్పే మాట, ప్రతి ఉదయం 3 గంటల నుంచి 6 గంటల వరకు దేవుని దూతలు ప్రత్యక్షమయ్యి మన ప్రార్థనలన్నీ కూడా ప్రభు దగ్గరికి మోసుకుని వెళుతున్నాయి అని. ఆ రోజుల్లో ఇంత యూట్యూబ్ ఛానల్స్ ఇవి లేవు. మేము చిన్నప్పుడు చెప్పేవాళ్ళు, బుట్టలు తీసుకుని వచ్చాయి, నీవన్నీ జవాబులు, నీ ప్రశ్నలన్నీ దాంట్లో పెట్టుకుని 2వ రోజు వస్తా జవాబు తీసుకుని వస్తాయి, వేకుజామున లేచి ప్రార్థన చేయండి అని చెప్పేవాళ్ళు. అలాగూ గాబ్రియేలు, మిఖాయేలు, రుగూయేలు ఇలాంటి ప్రథమ దూతుల వారి సహచరులు దేవుడి పనులు ఎన్నో చేస్తున్నాయి. స్తోత్రం కలుగును గాక. ఆ దూతలను ఏం చేయకూడదు? ఎగతాళి చేయకూడదు. కొన్నిసార్లు దేవుడే ప్రత్యక్షమవుతాడు. ఎలా? అబ్రహాము సొదొమ గొమొర్రా రాజులను, లోతును పట్టుకుని వెళుతున్నప్పుడు పరుగులు తీసుకుంటూ వెళ్ళిపోయాడు అబ్రహాం. ఎక్కడికి? తన యొక్క అన్న కొడుకు బానిసగా వెళ్ళిపోయి అబ్రహాము తన పనివారితో కలిసి ఆ వారితో యుద్ధం చేసి వారిని బయటికి తీసుకొచ్చేసాడు. సొదొమ రాజు ఏమన్నాడంటే, సొదొమ గొమొర్రా రాజు, అయ్యా ఎంత పెద్ద సహాయం చేశావు, మమ్మల్ని విడిపించావు కాబట్టి నీకు ఎంత డబ్బు కావాలో, ఎన్ని వస్తువులు కావాలో, స్థలం కావాలా, పొలం కావాలా, ఏం కావాలి నీకు అని అంటే, అప్పుడు ఆయన అన్నాడు, చెప్పులో వారైనను నూలు పోగైనను నాకు అక్కర్లేదు. వెంటనే అక్కడికి ఒక ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఆయన పేరే మెల్కీసెదెకు. ఒక ప్రక్కనేమో ఆఫర్ వచ్చింది, ఇంకో ప్రక్కనేమో ఖర్చు వచ్చింది. ఖర్చు వైపు చూస్తారా జయలక్ష్మి గారు? ఆఫర్ వైపు చూస్తావు నువ్వు? మీరు చెప్పండి, ఖర్చు వైపు చూస్తామా, ఆఫర్ వైపు చూస్తామా? మనుషులం కాబట్టి అటను చూసేస్తాం. బాగా దీర్ఘదర్శులు అనుకోండి, ఆలోచించేవాళ్ళైతే ఆఫర్ వైపు చూడం. వెంటనే సొదొమ గొమొర్రా రాజు చెబుతున్న మాట ఆయన అనేసి, ఇదిగో రాజా, నీ చెప్పుల వారైన నూలు పోగైన నాకు అక్కర్లా, నా దేవుడు పిలిచాడు, ఆయనే దీవిస్తాడు, వెళ్ళిపోమన్నాడు. ఈడెవడరా పెచ్చోడు అనుకుని ఆయన వెళ్ళిపోయాడు. కానీ నేను పిచ్చోడు కాదు, విశ్వాసులకు తండ్రి కాబోతున్నాడు ఆయన. హల్లెలూయా. ఈ లోపల దేవుడే ప్రత్యక్షమై మెల్కీషెదెకు క్రమం వచ్చేసాడు. మెల్కీషెదెకు క్రమం చొప్పున ఏం చేశాడు అబ్రహాము? దేవునికి 10వ భాగం తీసి ఇచ్చేశాడు. సాష్టాంగపడి నమస్కారం చేశాడు. ఆ తరువాత దేవుడు మెల్కీషెదెకు అబ్రహామును ఆ క్రమంలో ఆశీర్వదించిన తర్వాత అబ్రహాము గొప్పవాడైపోయాడు. బైబిల్ చదివిన వాళ్ళు అర్థం చేసుకోండి. మళ్ళీ ఆ మెల్కీషెదెకు క్రమము క్రొత్త నిబంధనలో కనిపిస్తుంది. ఆయన కనిపించలా. దేవుని దూతలు 3 వచ్చారు అబ్రహాము ఇంటికి. సారా దుఃఖంలో ఉంది, పిల్లలు లేకపోవటం. ఇదిగో నేను నీ బహుమానాన్ని అత్యధికం చేస్తాను అన్నాడు. 15వ అధ్యాయం 1వ వచనం చదవని తెలుస్తుంది మీకు. అబ్రామా, భయపడద్దో, అది నేను నీకు కేడము, అది నీ బహుమానమును నేను అత్యధికం చేస్తాను, భయపడద్దో. గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానము, కుమారులు యెహోవా అనుగ్రహించే స్వాస్యమని 127వ కీర్తన 4-5 వచనాల్లో మనం చూస్తాం.
3, 4, 5 వచనాల్లో. హల్లెలూయా! ఎంత అద్భుతమైన మాటలు గమనించండి. ఎంత చక్కటి పదములు అక్కడ చూస్తున్నాం. నీ బహుమానమును అత్యధికం చేస్తాను. దేవుడు అత్యధికం చేశాడు. ప్రపంచ దేశాలకు ఆయన పాకిపోయాడు. గొప్పగా దేవుని చేతి దీవించబడ్డాడు. హల్లెలూయా! దూతల్ని ఏం చేయకూడదు, మనము ఎగతాళి చేయకూడదు. ఒక దూతవు నువ్వు. పాట పాడుతున్నారు. ఒకసారి నెహెమ్యా గారు పాట పాడాలని ఆశపడి ఒక చోట పాట పాడుతున్నాడు ఆయన. ఈ లోపల ఒక ఆయన వచ్చి అన్నాడు, ఈ పాటకి ఎంత సమయమా ఈ మీటింగ్లో అన్నాడు. నేను అన్నాను, అన్నీ వచ్చినాడు పాట మనం వింటాం, కానీ ఏమీ రాన్నాడు పాటలు ఎవరు వింటారు? దేవుడు వింటాడు. దేవుడు వింటాడు. వచ్చిరాని ప్రార్థనలు ఎవరు ఆలకించేది? మనం ఎంత చక్కగా వెన్నపోసు రాసినట్టు మాటలు చక్కగా మాట్లాడుతూ ప్రార్థన చేసినా అవి వెళ్తాయలవో, కానీ వచ్చిరాని ప్రార్థన మూడిదాన్ని అయ్యా, తెలివి తక్కువ దాన్ని, వివేకం లేని దాన్ని అయ్యా ఎట్టా ప్రార్థన చేయాలో రాదు ప్రభా అని భయంగా చెమటలు పట్టిపోతూ ప్రార్థన చేస్తారు చూడండి. ఆ ప్రార్థనలకు ఆన్సర్ వచ్చేసింది. మనమేమో మూటోళ్ళం, తిక్కలోళ్ళం, ఏం తెలియని వాళ్ళం. ప్రార్థన చేయండి అంటే నువ్వు చేయి, నువ్వు బాగా చేస్తావు, నువ్వు చెయ్యి, నీ గొంతు బాగుండేది. దీంట్లో కూడా గొంతు బాగుండాలా?